హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఎవరెవరు అర్హులు అవుతారు, ఈ పథకానికి ఏ ఏ పత్రాలు అవసరం, అన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహాశక్తి పథకం ద్వారా అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. అంటే మనకు తెలంగాణ, కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు అవుతుందో అదేవిధంగా ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అమల్లో చేయబోతున్నారు. అంతకంటే ముందుగా ఏపీలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో అమలు అవుతున్న విధానాలపై అధ్యయనం అయితే చేసింది. వీటిలో ఏది మన రాష్ట్రంలో అమలు చేయటకు వీలవుతుందో అనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదికను సిద్ధం చేశారు. ఇక దీని ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తెలంగాణ అనుసరించిన విధానమే మన రాష్ట్రానికి కూడా సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. అక్కడి మాదిరిగానే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు అయితే ఉంటాయి. ఇక వీటితో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి. ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం కొత్త జిల్లాల వ్యవధిలోపే పరిమితి ఉంటుందా, లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా, లేదా రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పిస్తారా అనే అంశంపై ప్రభుత్వం అయితే కనుక ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు 0 ఛార్జీతో టికెట్లను జారీ చేస్తున్నారు. ఇలా జారీ చేసిన టికెట్లు అసలు ఛార్జీ ఎంతో లెక్క కట్టి దాన్ని రియంబర్స్మెంట్ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతుంది. ఇక ఏపీలో ప్రస్తుతం చూసుకుంటే ఆర్టీసీ టికెట్స్ రూపంలో నెలకు 500 కోట్లు అయితే గనుక వస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అమలు చేస్తే నెలకు సుమారుగా 200 కోట్ల రాబడి అయితే తగ్గుతుందని అంచనా వేశారు. ఇక అంతేకాకుండా ఆర్టీసీ తన రాబడిలో నెలకు 125 కోట్లు అయితే కనుక ప్రభుత్వానికి ఇస్తుంది. ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న 125 కోట్లు నిలిపివేయడంతో పాటు మిగిలిన 75 కోట్లు ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ రకంగా గనక అంచనా అయితే వేస్తున్నారు ఆర్టీసీ వర్గాలు. ఇక కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆదేశాలపై విధి విధానాలు ఆధారపడి ఉంటాయి అని ఉన్నత అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక ఉచిత బస్సు ప్రయాణం పథకం మీద స్పందిస్తూ మంత్రి రాంప్రసాద్ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ, కర్ణాటకలో పరిశీలించి రాష్ట్రంలో అమలు చేస్తామని గనుక అయితే తెలపడం జరిగింది. ఇంకా కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. సో ఈ నెల రోజుల్లో దానికి సంబంధించి విధి విధానాలు అయితే కనుక విడుదల చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఈ పథకం అయితే విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అవుతారు, ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది చూసుకుంటే మీరు ఏపీ వాస్తవులై ఉండాలి. అంటే ఏపీ వాస్తులైన మహిళలకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుంది. అంతేకాకుండా
ఆధార్ కార్డులో ఏపీ అడ్రస్సే కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆధార్ కార్డు ఐడెంటిటీ కింద తీసుకుంటారు. ఇక ముఖ్యంగా మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకొని వెళ్ళాలి. అందులో ముఖ్యంగా ఓటర్ ఐడి లేదా ఒరిజినల్ ఆధార్ కార్డు తదితర గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుందన్నమాట. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ అనేది క్లియర్గా కనబడాలి. సో ఇలాంటి రూల్స్ అయితే కనుక పెడతారు. ఎందుకంటే తెలంగాణలో కూడా ఇలాంటి రూల్సే ఫాలో అవుతున్నారు కనుక ఏపీలో కూడా అలాంటి రూల్సే ఫాలో అవుతాము అని చెప్పారు కనుక అదే విధంగా రూల్స్ ఉండబోతున్నాయి. మరి ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారంటే ఈ నెలలో విధి విధానాలు ప్రవేశపెట్టి ఆగస్టు 15కి ఈ పథకం ప్రారంభించే అవకాశం ఉంది. సో స్వతంత్ర దినోత్సవం కానుకగా మనకైతే ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. దానికి సంబంధించి త్వరలో అప్డేట్స్ రావాల్సి ఉంది. దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అప్డేట్స్ను మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.